ఒక భక్తుడు సాక్షాత్తు జగన్మాతనే తిరస్కరించి నాకు శివుడే ప్రాణం, శివుడే సర్వం అని భీష్మించుకుంటే అది అచంచలమైన భక్తి అనాలా, లేక అహంకారంతో కూడిన మొండితనం అనాలా? విశ్వమంతా శివపార్వతులు ఒక్కటే అని నమ్ముతున్న వేళ ఆ అర్ధనారీశ్వర తత్వానికే సవాలు విసిరాడు ఒక మహర్షి. ఆయన నిశ్చలత్వం ఎంత తీవ్రమైందంటే చివరకు తన శరీరంలోని రక్తాన్ని, మాంసాన్ని కూడా కోల్పోయాడు. అయినా సడలని ఆ పట్టుదల, నిలబడే శక్తి లేకపోయినా సాక్షాత్తు పరమేశ్వరుడే ఇచ్చిన 3 కాళ్లతో ఆ పరమశివుడి చుట్టూ తిరిగాడు. ఎవరా మహర్షి? అంతటి మొండి భక్తి వెనుక ఉన్న అసలు రహస్యమేంటి? కైలాసంలో ప్రమదగణాల మధ్య భృంగి అనే గొప్ప మహర్షి ఉండేవారు. ఆయన పరమశివుని పరమభక్తుడు. అయితే ఆయన భక్తిలో ఒక వింత అలవాటు ఉండేది. సృష్టిలో శివుడు తప్ప మరే దైవం లేదని, చివరకు శివుని అర్ధభాగమైన పార్వతీదేవిని కూడా ఆయన పూజించేవారు కాదు. కైలాసానికి వెళ్ళినప్పుడు శివపార్వతులు ఇద్దరు పక్కపక్కనే కూర్చున్న భృంగి కేవలం శివుడికి మాత్రమే ప్రదక్షిణ చేసేవారు. భృంగి ప్రవర్తన పార్వతీదేవికి వింతగా అనిపించింది. తను శివుడు వేరు కాదని నిరూపించాలనుకుంది. ఒకసారి భృంగి ప్రదక్షిణకు రాగా అమ్మవారు శివుడికి అత్యంత సమీపంగా కూర్చున్నారు. ఇద్దరి మధ్య దూరం లేకుండా చూసుకున్నారు. కానీ భృంగి తగ్గలేదు. ఆయన ఒక చిన్న తేనెటీగ రూపం ధరించి వారిద్దరి మధ్య ఉన్న అతి తక్కువ ఖాళీలో నుంచి దూరి కేవలం శివుడికి మాత్రమే ప్రదక్షిణ పూర్తి చేశారు. దీనితో శివుడు తన భక్తుడి భక్తిని, దేవి అలకను గమనించి అర్ధనారీశ్వర రూపాన్ని ధరించారు. తన శరీరంలో ఎడమ భాగాన్ని పార్వతీదేవికి ఇచ్చేశారు. ఇప్పుడు వారిద్దరూ ఒక్కటే శరీరం. ఇప్పుడు ఎలా ప్రదక్షిణ చేస్తావో చూద్దాం అన్నట్లుగా పార్వతీదేవి భావించింది. కానీ భృంగి భక్తి సామాన్యమైనది కాదు. ఆయన ఒక వజ్రాయుధం వంటి పదునైన రూపాన్ని ధరించి ఆ అర్ధనారీశ్వర రూపం మధ్యలో రంధ్రం చేసి కేవలం శివభాగం చుట్టూ మాత్రమే తిరగడానికి ప్రయత్నించారు. భృంగి చేసిన పనికి పార్వతీదేవి తీవ్ర ఆగ్రహానికి లోనైంది. శక్తి లేనిదే శివుడు లేడు, నా అంశ నీలో లేకుండా పోవుగాక అని శపించింది. వెనువెంటనే భృంగి శరీరంలోని శక్తి మొత్తం కరిగిపోయింది. ఆయన కేవలం ఎముకల గూడులా మారిపోయారు. నిలబడ్డానికి కూడా సత్తువలేక పడిపోయారు. కానీ ఆ స్థితిలోనూ ఆయన శివనామస్మరణ మానలేదు. తన భక్తుడి పట్టుదలకు మెచ్చిన బోలాశంకరుడు ఆయన నిలబడడానికి సాయంగా ఊతకర్రలా పనికొచ్చేలా 3వ కాలును ప్రసాదించారు. ఆ 3 కాళ్లతోనే భృంగి మహర్షి తన ఆరాధ్య దైవానికి ప్రదక్షిణ పూర్తి చేశారు. ఈ కథ మనకేం చెబుతుంది? భక్తిలో పట్టుదల ఉండాలి, కానీ అది వివక్షకు దారితీయకూడదు. శివశక్తులు వేరు కాదని, సృష్టిలో పురుషతత్వము, శక్తితత్వము రెండూ కలిస్తేనే పరిపూర్ణత అని ఈ కథ నిరూపిస్తుంది. నేటికి మనం అనేక దేవాలయాల్లో 3 కాళ్లతో నాట్యం చేస్తున్న భృంగి మహర్షి విగ్రహాలను చూడవచ్చు. అచంచలమైన భక్తికి నిదర్శనమైన భృంగి మహర్షి కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మా కుటుంబంలో మీరు భాగమవ్వండి. మర్చిపోవద్దు. ఓం నమః శివాయ.